హలో వర్ష, బయలుదేరావా? హా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను మనోజ్. ఇప్పుడా? ఈ పాటికి బస్సు ఎక్కు ఉండాలి కదా నువ్వు. నిజమే, కానీ మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే గుడికి వెళ్దామని బయలుదేరారు. సరే సరే, ఫాస్ట్గా రా. సరే అని ఫోన్ పెట్టేసి వర్ష తన లగేజ్ సర్దుకొని ఇంటి నుండి బయటపడింది. బస్ స్టాప్కి వెళ్తే అక్కడ తనకి ఆ రూట్లో 2 గంటల వరకు ఏ బస్సు దొరకదని తెలిసింది. చేసేదేం లేక ఉసూరుమంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళింది. 15 నిమిషాల తర్వాత ఆమె ఓ రైలు ఎక్కింది. ఏంటి, ఇండియన్ రైల్వే ఎప్పుడూ ఫుల్ జనాలతో ఉంటుందట కదా, ఇవాళేంటి ఇంత ఖాళీగా ఉంది? పోనీలే, మంచి విండో సీట్ చూసుకొని కూర్చోవచ్చు. ఎలాగో తెల్లారే వరకు ట్రైన్లోనే గడుస్తుంది కదా అనుకుని ఓ విండో సీట్ చూసుకొని కూర్చుందామె. కోచ్లో అక్కడక్కడ జనమున్నారు. ఆ తర్వాత స్టేషన్లో ఓ వ్యక్తి అదే కోచ్లోకి వస్తాడు. వర్ష ఎదురు సీట్లోనే కూర్చుంటాడు. అతన్ని చూసి ఆమె లోపల తిట్టుకుంటుంది. కొంచెం కూడా మేనస్ లేదు వీడికి. అరే, ట్రైన్లో ఇంత ఖాళీ ఉంది, నా ఎదురుగానే వచ్చి కూర్చోవాలా అనుకుంటూ అతన్ని కోపంగా చూస్తోంది. అది గమనించిన అతను చిన్నగా నవ్వుతూ హాయ్ అండి అన్నాడు. అనుకున్నాను. ఏమనుకున్నారు? నాతో మాటలు కలపడానికే ఇక్కడికి వచ్చి కూర్చున్నావని. ఏమైంది మీకు? ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? నాకేం ప్రాబ్లం లేదు, నీకే మేనస్ లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నావు. అబ్బా, మాటి మాటికి ఇక్కడ కూర్చున్నావు అంటారేంటి అసలు అనే విషయం చెప్పేలోపు టీసీ వచ్చాడు. వాళ్ళ టికెట్లు చూపించమని అడిగాడు. వర్ష స్టైల్గా తన టికెట్ తీసి టీసీకి ఇచ్చింది. అతను ఆ టికెట్ చూసి 1000 రూపాయలు ఫైన్ కట్టు అంటాడు. టికెట్ తీసుకున్నాను కదా, ఇంకెందుకు ఫైన్ కట్టాలి? ఇంతకు ముందెప్పుడు ట్రైన్ ఎక్కలేదా? మీకెలా తెలుసు? జనరల్ బోగీకి రిజర్వేషన్కి కూడా తేడా తెలియట్లేదు కదా నీకు. చూస్తే చదువుకున్న దానిలాగే ఉన్నావు. ఎక్కేటప్పుడు కోచ్ మీద ఏం రాసిందో చూడవా? దాని మీద రిజర్వేషన్ అని లేదుగా అని అమాయకంగా చెప్పింది వర్ష. ఆమె ఎదురుగా కూర్చున్న అతనికి నవ్వొచ్చింది. భలే దొరికావు డ్యూటీ ఎక్కగానే, ఫైన్ కట్టు. అలాగే సార్ అంటూ పర్స్లో నుండి డబ్బులు తీసి అతనికి ఇచ్చిందామె. అందరి టికెట్లు చెక్ చేసి టీసీ వెళ్ళిపోయాడు. వర్ష దిగాలుగా కూర్చుంది. కాసేపు ఆగి, నన్ను చూసి నవ్వుకుంటున్నారు కదా మీరు అంది అతనితో. లేదండి, నేనేం నవ్వడం లేదు అన్నాడతను. ఇక్కడెందుకు కూర్చున్నారు అని అన్నిసార్లు అడిగాను. అప్పుడైనా మీరు చెప్పాలి కదా. మీరు చెప్పే గ్యాప్ ఇవ్వలేదు కదా. అవును, అది కూడా నిజమే, నాదే మిస్టేక్, సారీ. పర్వాలేదు అని ఊరుకున్నాడు ఆ అబ్బాయి. ట్రైన్లో తినుబండారాలు వస్తూ పోతూ ఉన్నాయి. ఉన్న 1000 రూపాయలు టీసీకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం పెట్టి కొనాలి? తెల్లారే వరకు ఆకలితో ఉండక తప్పదన్నమాట. వర్ష పరిస్థితి చూసి అర్థం చేసుకున్న అతను ఏం తింటారు అని అడిగాడు. నాకు ఆకలిస్తుందని మీకు తెలిసిపోయిందా? కానీ వద్దులేండి, పర్వాలేదు. ఒకరి కడుపు నింపితే అది పుణ్యం. నాకు కాస్త పుణ్యం దక్కనివ్వండి. అప్పుడే ఒక స్టేషన్లో రైలు ఆగింది. కొంచెం దూరంలో ప్లాట్ఫామ్పై బ్రెడ్ ఆమ్లెట్ కనిపించింది వర్షకి. దాంతో తన ఆకలి మరింత పెరిగింది. అది గమనించిన అతను కిందికి దిగి ఆమె కోసం ఒక పార్సల్ చేయించి తీసుకొచ్చాడు. ఇదిగో తినండి, బ్రెడ్ ఆమ్లెట్ మీకు ఓకే కదా? నాకు చాలా ఇష్టం, కానీ మొహమాట పడొద్దు, తినండి. థ్యాంక్స్ అండి. ఉదయం నన్ను పికప్ చేసుకోవడానికి స్టేషన్కి మా ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ దగ్గర అడిగి మీకు డబ్బులు ఇచ్చేస్తాను. సరే సరే. వర్ష ఆ టిఫిన్ తీసుకొని ఆబగా తినేసింది. కడుపు నిండిన తర్వాత, ఇంతసేపు గడిచిపోయింది కానీ మీ పేరు కూడా అడగలేదు కదా, ఇంతకీ మీ పేరేంటి? ఇంద్రజిత్. ఇంద్ర అనొచ్చు. ఓకే అని ఆమె మళ్ళీ దిగులుగా మొహం పెట్టింది. ఏమైంది వర్ష? ఇప్పుడు ఈ బెర్త్ వాళ్ళు వస్తే నేను ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. ఏం కాదులే, నైట్ టైమే కదా, ఇక్కడ కూర్చోరు. పైన బెడ్ ఉంది కదా, దాని మీద పడుకుంటారు. సో మీరు ఇక్కడే కూర్చోండి, నేను అడ్జస్ట్ అవుతాను. థ్యాంక్స్ ఇందిరాగారు, మీరు చాలా మంచివారిలా ఉన్నారు. సరే, ఈ టైంలో ఒక్కదానివే వస్తున్నావు? హాస్టల్ నుంచా? కాదు. మరి? ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నాను. ఎవరికి చెప్పకండి. పారిపోయి రావడం ఏంటి? మరేం చేయను, నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. మంచి ఉద్యోగం చేయాలి, గొప్పగా ఏదైనా సాధించాలనుకుంటే మా అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఇలా వచ్చేసిన సంగతి వాళ్ళకి తెలియదు. కంగారు పడరా? కంగారు పడరు, తిట్టుకుంటారు.
మీరు చేసే పెళ్ళి నాకు ఇష్టం లేదు. నేను ఉద్యోగం కోసం అప్లై చేశాను. ఖచ్చితంగా వస్తుంది. నాకు నచ్చినంత కాలం చేశాక అప్పుడు ఇంటికి తిరిగి వస్తానని లెటర్ రాసి మా డాడీ స్టడీ టేబుల్ దగ్గర పెట్టొచ్చాను. సరిపోయింది. మరి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే 3 నెలల వరకు ఈ సిమ్ వాడనని, ఆ తర్వాత నేనే ఫోన్ చేస్తానని కూడా రాశాను లెటర్లో. అయినా సరే కంగారు పడతారు. మీరేమయ్యారో ఎక్కడున్నారో వాళ్ళకి తెలియక్కర్లేదా? వాళ్ళకేం కొత్త కాదులేండి. నాకు నచ్చిన కాలేజీలో చేర్పించలేదని ఓసారి ఇలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. 2 నెలల తర్వాత ఫోన్ చేశాను. ఇంటికి తిరిగి వచ్చి నీకు దండం పెడతాం, నువ్వు అడిగిన కాలేజీలోనే జాయిన్ చేస్తామన్నారు. వాళ్ళు ప్రతిసారి ఇలాగే చేస్తారు. నాకు నచ్చింది అడిగితే ఇవ్వరు. నేను ఇంట్లో నుంచి పారిపోతాను. ఆ తర్వాత వాళ్ళ కోపం చల్లారాక నేను తిరిగి వచ్చాక నేను అడిగింది ఇస్తారు. గొప్ప ఫ్యామిలీ మీది. నన్నేమైనా అనండి, మా ఫ్యామిలీనంటే ఊరుకోను. పిచ్చిపిల్ల. మనిషి అమాయకంగా ఉంది కానీ కుటుంబం అంటే ప్రేమ ఉంది. ఇప్పుడు ఇంత అర్జెంటుగా తమరేం ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారో? వైజాగ్లో నాకు ఒక జాబ్ ఆఫర్ ఇప్పిస్తానని మా ఫ్రెండ్ మాటిచ్చాడు. వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. అక్కడ ట్రైన్ దిగమన్నాడు. రేపు కలిసి వెళ్ళొచ్చని చెప్పాడు. ఓ అలాగా. మీరేం చేస్తుంటారండి? నేను వైజాగ్లోనే ఉంటాను. ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాను. అవునా? జీతం ఎంత వస్తుంది? ఏంటి? సారీ, అలా అడగకూడదు కదా. అంటే సిటీలో మినిమం శాలరీస్ ఎలా ఉంటాయని. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని రన్ చేయడానికి సరిపోయేంత ఉంటాయి అంతే. ఓకే. అలా ఆ రోజు చాలాసేపు కబుర్లు చెప్పుకొని అర్ధరాత్రి దాటాక కూర్చున్న చోటే నిద్రపోయారు వాళ్ళిద్దరూ. వర్షకి మెలకు వచ్చేసరికి వాళ్ళు అనకాపల్లి స్టేషన్ కూడా దాటేశారు. ఆమె కళ్ళు తెరిచి ఫోన్ చూసుకొని ఉదయం 3ంటికే రాజమండ్రి చేరుతుందని చెప్పాడు మనోజ్. అయ్యో, స్టేషన్ మిస్ అయ్యానా అనుకుంటూ ఇంద్రను నిద్రలేపుతుంది. ఏమైంది వర్ష? ఇప్పుడు ఏ స్టేషన్లో ఉన్నాం? నేను దిగవలసిన స్టాప్ వెళ్ళిపోయిందా? 1 నిమిషం అంటూ అతను చుట్టూ చూశాడు. మ్యాప్లో చెక్ చేస్తే వాళ్ళు అనకాపల్లి దాటి కాస్త దూరం వెళ్ళిపోయారని చూపిస్తుంది. నువ్వు స్టేషన్ మిస్ అయ్యావు వర్ష. అయ్యో, ఎలాగ మరి? ఏం కాదులే. నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సిందే వైజాగ్లోనే కదా. అక్కడికి వెళ్ళాక మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి తననే అక్కడికి రమ్మను. సరిపోతుంది. సరే. అలా ఇంకొంతసేపటికి వాళ్ళు వైజాగ్లో రైలు దిగుతారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఇందిరాగారు? ఎక్కడికి వెళ్తావు? పోనీ మా ఇంటికి వస్తావా? నేను రాను. అదే, అలా రాలేను. ఓకే, అర్థం చేసుకోగలను. నీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లాంటివి ఉన్నాయి కదా. ఏదైనా హాస్టల్లో జాయిన్ చేస్తాను పదా. ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంటే హాస్టల్లో ఫ్రీగా జాయిన్ చేసుకుంటారా? ఆమె ప్రశ్నకి ఇంద్రకి మరోసారి నవ్వొచ్చింది. పర్వాలేదులే, ఫీజు నేను పే చేస్తాను పదా. మీకు చాలా ట్రబుల్ ఇస్తున్నాను కదా. నీకు జాబ్ వచ్చాక అన్నీ ఇచ్చేద్దువులే కానీ బయటికి వెళ్ళి ఆటో ఎక్కాలి. అలాగే అంటూ అతన్ని అనుసరించింది ఆమె. నిజంగానే హాస్టల్కి తీసుకెళ్తాడా, ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడా అంటూ ఆమె మనసులో రకరకాల అనుమానాలు. ఇంద్ర ఆమెను నేరుగా ఒక లేడీస్ హాస్టల్కి తీసుకెళ్ళాడు. అమ్మయ్య, మంచివాడే, హాస్టల్కే తీసుకొచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, తన పేరు వర్ష. ఇక్కడ జాయిన్ చేయాలి. రూమ్స్ ఖాళీ ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఉందా? ఉందండి. మీరేమవుతారు తనకి? ఇంద్ర సమాధానం చెప్పలేదు. కజిన్ మేడం, కజిన్. ఓకే, 5,000 అడ్వాన్స్ కట్టి వెళ్ళి రూమ్ చూసుకోవచ్చు. అమ్మో, 5,000 అనుకుంటూ ఆశ్చర్యపోయిందామె. ఇంద్ర వార్డెన్ అడిగిన డబ్బులు కట్టేసి అతని ఫోన్ నెంబర్ ఆమెకిచ్చి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి మేడం. ఓకే సార్. వర్ష, ఇక నేను వెళ్తాను. థ్యాంక్స్ ఇంద్ర గారు, చాలా హెల్ప్ చేశారు. మర్చిపోను. పర్వాలేదు, నైట్ అంతా జర్నీతో అలసిపోయావు కదా, ఫ్రెష్ అప్ అవ్వు. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ ఆటో ఎక్కే వరకు ఆమె అతన్ని చూస్తూ నిలబడింది. లైఫ్లో మొదటిసారి ఓ అబ్బాయిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది నాకు. తను తోడుగా లేకపోయి ఉంటే ఈ జర్నీ ఎలా సాగేదో ఏమో. అయ్యో, నా మతిమరుపు, మనోజ్కి ఫోన్ చేయనే లేదు అనుకుంటూ తన బ్యాగ్ ఓపెన్ చేసింది. అందులో ఫోన్ లేదు. రాత్రి ఛార్జింగ్ పెట్టి అక్కడే మర్చిపోయాను. అంటే నా ఫోన్ పోయినట్టేనా? ఇప్పుడు మనోజ్ని ఎలా కాంటాక్ట్ చేయాలి అని బాధపడుతూ తన గదిలోకి వెళ్ళింది. ఇటుపక్క మనోజ్ ఆమెకు ఫోన్లు చేసి చేసి అలసిపోయాడు. ఇది హ్యాండ్ ఇచ్చిందన్నమాట. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి అనుకుంటూ ఉండగా రోహన్ అనే అబ్బాయి అతనికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా మనోజ్, తెల్లారేసరికల్లా పిల్ల నీ చేతిలో ఉంటుంది, నాది గ్యారెంటీ అని రాత్రి మాటలు చెప్పావు. 1,00,000 రూపాయలు కూడా తీసుకున్నావు.
నీకోసం ఇంకో 4 లక్షలు ఎదురు చూస్తున్నాయి. ఇంకెప్పుడు వస్తుందిరా నా డార్లింగ్ వర్ష? సారీరా రోహన్, వర్ష రాలేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయిందేమో. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. రే, ఎంత పని చేసావురా! ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని నేను ఎన్ని ప్లాన్లు వేశాను. ఆఖరికి ఇది ఫలించబోతుందని దాన్ని ఇక్కడే నా ఇంట్లో బంధించి నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేలా చేద్దామని నేను సంతోషపడుతుంటే ఇలా చేసావేంట్రా? నిన్ను చంపేస్తాను నేను. ప్లీజ్ రా, అలా అనకు. నా ప్రయత్నం నేను చేస్తాను అని మనోజ్ ఫోన్ పెట్టేశాడు. ఏంటో నా దరిద్రం అసలు బాగున్నట్టు లేదు. ఆ వర్షకి అదృష్టం కలిసొచ్చింది. కాలేజ్లో అది ఎవరిని నమ్మకపోయినా నన్ను నమ్మింది. అది అవకాశంగా తీసుకొని రోహన్ చేతుల్లో పెట్టి లక్షలు తీసుకుని ఎంజాయ్ చేయాలనుకున్నాను. ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఇక ఈ రోహన్ గాడు నాకు ఫోన్ చేయకుండా తప్పించుకోవాలి అనుకున్నాడు. వర్ష తనకి తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. ఏంట్రా బాబు ఇలా అయింది? చేతిలో డబ్బులు లేవు, ఫ్రెండ్స్ ఎవ్వరి నంబర్స్ గుర్తులేవు. ఇప్పుడు మనోజ్ని కాంటాక్ట్ చేయడం ఎలాగో తెలియదు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుందామె తన గదిలో. వర్ష, లంచ్కి టైం అవుతోంది, భోజనానికి రావా అంది తన రూమ్మేట్ లత. అప్పుడే టైం అయిందా? ఫోన్ లేదు కదా. ఏమీ తెలియడం లేదు. ఏం ఆలోచిస్తున్నావంతగా? ఏం చేయను లత, ఇది నా పరిస్థితి అంటూ తన బాధ చెప్పుకుంది వర్ష. ఇప్పుడు నీకు డబ్బులు ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా? అదేం ప్రశ్న, రెండూ ముఖ్యమే. చూడు, నీ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకాలంటే అంత ఈజీగా దొరకదు. పోనీ మీ పేరెంట్స్ డబ్బులు పంపిస్తారా అంటే అదీ లేదు. ట్రైన్లో పరిచయమైన ఇందిరాగారిని ప్రతిదానికి డబ్బులు అడిగితే బాగుంటుందా? నేను పనిచేస్తున్న చోట పార్ట్ టైం జాబ్స్కి వేకెన్సీ ఉంది, జాయిన్ అవ్వు. ఎలాగో హాఫ్ డే నీకు ఖాళీ ఉంటుంది కాబట్టి నీకు కావాల్సిన ఉద్యోగం కోసం ట్రై చేయొచ్చు. ఇదేదో బాగానే ఉంది. కాకపోతే ఫోన్ లేకుండా ఉండడం అలవాట్లేదు కదా, చాలా చిరాగ్గా ఉంది. ఏం చేస్తావు, తప్పదు కదా. పద వెళ్ళి భోంచేద్దాం. అలా లత ఇచ్చిన సలహా వల్ల వర్షకి కాస్త ఊరటగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం తన స్నేహితురాలతో పాటు అక్కడ ఉద్యోగంలో చేరుతుంది. 1 గంట కల్లా పని పూర్తి చేసుకొని హాస్టల్కి వస్తుంది. వర్ష, నీకోసం ఇందిరాగోరు వచ్చారు. హాస్టల్ వెనుక పార్కులో వెయిట్ చేస్తా అన్నారు చెప్పింది వార్డెన్. అవునా, ఇందిరా వచ్చారా అంటూ పరిగెత్తింది ఆమె. హాయ్ ఇందిరా గారు, మళ్ళీ వస్తారనుకోలేదు. నిన్నిక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసింది నేను. ఎలా ఉన్నావో కనుక్కోకపోతే మనసాగదు కదా. హాస్టల్లో ఏ ప్రాబ్లం లేదుగా? అయ్యో, అస్సలు లేదు. ఎక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? అది పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యానంటే చీప్గా ఉంటుందేమో అని మనసులో అనుకొని ఏవైనా ఇంటర్వ్యూస్ గురించి తెలుసుకుందామని వెళ్ళాను. ఒంటరిగా అలా బయట తిరక్కు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు. అలాగే, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను నేను. ఏంటి? సెల్ ఫోన్. ఫోనా? కొత్తది కాదులే, సెకండ్ హ్యాండ్. యాక్చువల్లీ నాదే. నేను వేరే మొబైల్ వాడుతున్నాను. ఇది ఖాళీగానే ఉంది కదా, నీకు పనికొస్తుందని ఒక సిమ్ కార్డ్ వేసి తెచ్చాను. థ్యాంక్స్ ఇందిరా గారు. ఒక్క ట్రైన్ పరిచయానికి నా కోసం ఇంత చేశారు. మనం మనుషులకు సాయం చేస్తే దేవుడు మనకు సాయం చేస్తాడంటారు. నీకు నేను చేసే ఈ చిన్న సాయాల వెనక స్వార్థం కూడా అదే. మీరేం చెప్పారో నాకేం అర్థం కాలేదు. తల్లిదండ్రుల్ని కాదని బయటికి రావడమే పిచ్చితనం. తిరిగి వెళ్ళమని నేను హెచ్చరించినా నువ్వు వెళ్ళవని నాకు తెలుసు. కనీసం నువ్వు క్షేమంగా ఉండాలని ఇవన్నీ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ఈ ఒక్క మాట వచ్చు నీకు, ఇంకేం మాట్లాడడం రాదు అని ఇంద్ర గట్టిగా అనేసరికి వర్ష ముసిముసిగా నవ్వుకుంది. నాకు మీరు బాగా నచ్చుతున్నారు ఇంద్ర గారు. ఒక్కరోజు పరిచయంలోనే ఇష్టమంటే మీరు నమ్మరు కదా. చూద్దాం మీరు నా కోసం ఎన్నిసార్లు వస్తారో. నాకు వచ్చిన ఆలోచన మీ మనసులోనూ వస్తుందో లేదో అది కూడా చూద్దాం అనుకుంది ఆమె. అన్నట్టు వర్ష, అందులో నా నంబర్ సేవ్ చేశాను, టచ్లో ఉండు. అలాగే, సరే ఇక నేను వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతారా? అదేం ప్రశ్న, నాకు నీలా పని పాట లేకుండా ఉన్నానా? వర్క్ అవర్స్లో 1 గంట పర్మిషన్ తీసుకొని వచ్చాను. అవునా, సరే వెళ్ళండి, నువ్వు జాగ్రత్త అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. వర్షలో సంతోషం రెట్టింపైంది. ఇంద్ర నా కోసం వచ్చాడు, ఫోన్ కూడా తీసుకొచ్చాడు. నేను ఇక్కడికి జాబ్ కోసం వచ్చినట్టు లేదు, తన కోసమే వచ్చినట్లుంది. దేవుడా, అతను ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ నా మనసులో పుట్టినట్టే తన మనసులో కూడా నా మీద ఇష్టం పుట్టేలా చేయవా అని వేడుకొని ఆనందంగా హాస్టల్ లోపలికి వెళ్ళిందామె. కొద్ది రోజులు గడిచాయి.
వర్ష చాలా కష్టపడి కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేసి మొత్తానికో ఉద్యోగం సంపాదించింది. ఆ విషయాన్ని ఇంద్రతో పంచుకుంది. ఓ, వెరీ గుడ్. ఇంద్ర గారు, నాకు జాబ్ వచ్చింది కదా, ట్రీట్ ఇస్తాను, వస్తారా? ట్రీట్ నువ్విచ్చేదేంటి? నువ్వే మా ఇంటికి రా, నేనే ఇస్తాను. ఇంటికా? అంటే ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఇందులో అనడానికేముంది? అడ్రస్ పంపిస్తాను, సాయంత్రం వచ్చేయి. ఆమె ఎంతో ఆనందంగా తన స్నేహితురాలి దగ్గర చీర తీసుకొని అందంగా ముస్తాబయ్యి ఇంద్ర ఇంటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ కొట్టి ఎదురు చూస్తోంది. అంతలో ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. వర్ష అంటే నువ్వేనా? అంది. అవునండి. సరే, లోపలికి రా. మీరు? అని వర్ష ప్రశ్నించగానే ఇంద్ర అక్కడికి వచ్చాడు. తను నా భార్య మైథిలి అన్నాడతను. వర్షకి మనసు ముక్కలైనట్లు అనిపించింది. కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. వాళ్ళ ముందు బయటపడలేక తన దుఃఖాన్ని అదుపు చేసుకుంది. ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. వర్షకి గొంతులో ముద్ద దిగడం లేదు. ఏదో తిన్నానన్నట్టుగా కొంత తిని చేయి కడుక్కుంది. మైథిలి ఆ విషయం గమనిస్తోంది. కంగ్రాట్స్ వర్ష, మొత్తానికి నువ్వు వచ్చిన పని పూర్తయింది. ఇప్పటికైనా ఇంటికి ఫోన్ చేయి. మైథిలి, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. ఇందాకటి నుంచి హెచ్ఆర్ ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నేను బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. సరే ఇంద్ర. అతను బయటికి వెళ్ళాక, వర్ష, ఏమైంది నీకు? అబ్బే, ఏం లేదండి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ కంట్లో తడి ఆరడమే లేదు. ఏంటి విషయం? అయ్యో, మీకెందుకలా అనిపిస్తుంది? ఏమో, ఒకవేళ నువ్వు మా ఆయన్ని ప్రేమిస్తున్నావేమో. మా పెళ్లి జరిగిన విషయమే నీకు తెలియదేమో. ఇప్పుడు సడన్గా తెలిసేసరికి ఏడుస్తున్నావేమో అనిపించింది. నా మనసులో ఏముందో అచ్చం అలాగే చెప్పేసింది. ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? నా వల్ల ఈ భార్యాభర్తల మధ్య గొడవెందుకు రావాలి? ఇప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకోవాలి అనుకుంది వర్ష. అలాంటిదేం లేదండి. అలాగా? ఈయన లోపలికి రావట్లేదు కదా. అయితే నీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను, ఆయన, పాప చాలా సంతోషంగా కనిపిస్తున్నాం కదా నీకు. అవును, మీదొక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంది. చూస్తే ఎవరి దిష్టి అయినా ఇట్టే తగులుతుంది. ఆల్రెడీ తగిలినట్టుంది వర్ష. అందుకే ఈ హ్యాపీ ఫ్యామిలీ సాడ్ ఫ్యామిలీగా మారబోతోంది. ఏమంటున్నారు మైథిలి గారు? గారు మీరు వద్దు, అక్క అను. సరే. ఇంద్ర ఇప్పుడు ఇంత బాధ్యతగా ఉంటున్నాడు. ఒకప్పుడు అలా లేడు. మేమిద్దరం ఇష్టపడి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. కానీ ఆ తర్వాత స్నేహితులతో పాటు తిరిగి చెడలవాట్లకు మరిగి అతను నన్ను పట్టించుకునేవాడే కాదు. ఆ తర్వాత పాప పుట్టింది. మా ఇద్దరిని గాలికి వదిలేసి చాలీ చాలని సంపాదన తెచ్చి నా మొహాన పడేసేవాడు. నాకు చాలా బాధేసేది. కానీ ఆయనంటే నాకు ప్రాణం. ఎప్పటికైనా మారాలని కోరుకునేదాన్ని. నా కోరిక ప్రకారమే ఆయనలో మార్పు వచ్చింది. కానీ ఎప్పుడో తెలుసా, నేను బతకడం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పాక. మైథిలి మాటలు విన్న వర్ష కూర్చున్న చోట నుండి లేచి నిలబడింది. అదేంటండి, ఉన్నట్టుండి అలా అన్నారు? అవును, ఎంత ట్రీట్మెంట్ చేసినా నయం కాని జబ్బు నన్ను వెంటాడుతోందని డాక్టర్ చెప్పారు. నేను దూరం అయిపోతానన్న ఆలోచన ఇంద్ర తట్టుకోలేకపోయాడు. తనకున్న చెడలవాట్లు అన్నీ మానేశాడు. అవసరానికి మించి డ్యూటీ చేస్తూ ఎక్కువగా సంపాదిస్తూ నాకు ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏం చేసినా ఈ ప్రాణం ఉండదనుకో. ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నాం, అలాగే ఉంటున్నాం. కొద్ది రోజుల్లో సర్జరీ ఉంది నాకు. అది కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ తక్కువే అన్నారు డాక్టర్. అయినా అందుకోసం డబ్బు రెడీ చేస్తున్నారు ఆయన. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, నీ కళ్ళలో ఆయన మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది నాకు. ఆయనకి పెళ్ళయిందని తెలుసుంటే ఇది జరిగి ఉండేది కాకపోవచ్చు. నువ్వు ఇక్కడ నన్ను చూసి షాక్ అయ్యావని నాకు అర్థమైంది. నేను చనిపోతే ఆయన పరిస్థితి ఏంటో అనిపించింది. ఆయన్ని ప్రేమించే ఒక మనిషి ఉన్నారని తెలిసాక కాస్త ఆశ కలిగింది నాలో. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఆయన కృంగిపోకుండా చూసే బాధ్యత నువ్వే తీసుకోవాలి వర్ష అంటూ ఆమె చేతులు పట్టుకుంది మైథిలి. వర్ష ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బయట నిల్చున్న ఇంద్ర ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు. అయినా తను ఆగలేదు. మైథిలి, ఏమైంది? వర్ష ఎందుకలా పరిగెడుతూ వెళ్తోంది? వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చిందిలేండి. కొంచెం మొండిదే కానీ చాలా మంచి మనసు ఆ అమ్మాయిది. తన అమాయకత్వం ఏంటో ట్రైన్లోనే అర్థమైంది నాకు. అందుకే వెంటే ఉండి సాయం చేస్తూ వచ్చాను. మంచికే చేశారు, అది చివరికి మనకే పనికొస్తుంది. ఏమంటున్నావు మైథిలి? ఏం లేదండి, నాకింకా ఎన్ని రోజులున్నాయో అర్థం కావడం లేదు. ఈ మధ్య మరీ నీరసంగా ఉంటుంది. నాకు భయంగానే ఉంది. ఓసారి హాస్పిటల్కి వెళ్దామా?
మీరు ఆశలు పెట్టుకోవద్దండి. నేను లేకపోతే పాపని ఎలా చూసుకోవాలో అది ఆలోచించండి. ముఖ్యంగా పాపకి అమ్మ అవసరం ఉంటుంది. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్‌గా చెప్తున్నావు కదా! అబ్బా! కోప్పడకండి. నీకేం కాదు మైథిలి. ఏం కాకూడదు. ఇటు హాస్టల్‌కి వెళ్ళిన వర్ష కన్నీటి పర్యంతమైంది. లేదు, నేను ఏడవకూడదు. నా ఏడుపు ఆ జంటకు శాపంగా తగలకూడదు. అసలే మైథిలి గారి ఆరోగ్యం బాలేదంటున్నారు. ఏ కారణం వల్ల కూడా ఇంద్రగారి సంతోషం పాడవకూడదు అని తన మనసుకి ధైర్యం చెప్పుకొని కన్నీళ్లు తుడుచుకుంది. కొన్ని రోజుల తర్వాత ఇంద్ర, మైథిలి భయపడుతున్న క్షణాలు వచ్చేశాయి. ఎమర్జెన్సీలో ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్‌కి లక్షలు ఖర్చవుతుంది. కానీ ప్రాణాలకైతే గ్యారంటీ లేదన్నారు డాక్టర్లు. అప్పటికప్పుడు ఇంద్రకి లోన్ దొరకలేదు. విషయం తెలిసిన వర్ష హాస్పిటల్‌కి పరిగెత్తుకుంటూ వచ్చింది. 10 లక్షలు కడితే తప్ప ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వదంటున్నారు వర్ష. నాకు భయంగా ఉంది. మీ సమస్యకి పరిష్కారం నా దగ్గరుంది ఇంద్రగారు. కానీ నాదొక షరతు కూడా ఉంది. అంత డబ్బు నీకెక్కడిది వర్ష? ఇదిగో ఈ ఉంగరం. ఇది మామూలు గోల్డ్ రింగ్ అని నేను అనుకున్నాను, కానీ మా పేరెంట్స్ నాకు చెప్పకుండా దాచిపెట్టారని అర్థమైంది. ఏం దాచారు? ఇది డైమండ్ రింగ్. ఇది అమ్మితే మనకు చాలా డబ్బులొస్తాయి. అవి మీరు తీసుకోండి. ఇందాకేదో షరతన్నావు. ఏంటది? ఆపరేషన్ పూర్తయ్యాక చెప్తాను. అయితే నేనేం చెప్పినా ఒప్పుకుంటానని మీ కూతురి మీద ఒట్టేయండి. ఇంద్ర కనీసం ఆలోచించలేదు. తన కూతురు మీద ఒట్టేసి వర్ష ఏ షరతు పెట్టినా ఒప్పుకుంటానన్నాడు. తర్వాత వాళ్ళు డబ్బు సర్దుబాటు చేసుకుని హాస్పిటల్లో బిల్లు కట్టారు. ఎంత ట్రీట్మెంట్ జరిగినా, ఎన్ని వేల మంది దేవతలకు మొక్కినా మైథిలి ఊపిరి మాత్రం నిలవలేదు. విషయం తెలిసాక ఇంద్రజిత్ కుప్పకూలిపోయాడు. వర్ష అతనికి తోడుగా ఉండి జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయించింది. ఇంక నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళు వర్ష. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పటినుంచో భయపడుతూనే ఉన్నాను. వచ్చింది. అనుభవించక తప్పదు నాకు. మీరు నా కండిషన్ గురించి మర్చిపోతున్నారు ఇంద్ర. అవును కదా? ఏంటది? నేను మీ భార్య చావును కోరలేదు. ఇప్పుడు కూడా ఆవిడ బతికుంటేనే బాగుండేదనుకుంటున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆవిడ కన్ను మూస్తే మీరు నా మెడలో తాళి కట్టాలని అడగాలనుకున్నాను. వర్ష, నీకు పిచ్చి పట్టిందా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడేం మాట్లాడుతున్నావు? అదంతా మీకు అనవసరం సార్. మీ కూతురు మీద ఒట్టేశారు. మాట నిలబెట్టుకుంటారా? పాపని పోగొట్టుకుంటారా? నువ్వింత సెల్ఫిష్ అని నేను ఊహించలేదు. నా భార్య ప్రాణానికి బేరం పెట్టావా? సరే, పెళ్ళే కదా నీకు కావాల్సింది. నీ మెడలో 3 ముళ్ళు వేసినంత మాత్రాన నేను భార్యగా చచ్చినా చూడను. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నానని రియలైజ్ అయ్యి నువ్వే వెళ్ళిపోతావు అంటూ కోప్పడ్డాడు ఇంద్ర. వర్ష తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి తన పెళ్లికి వాళ్ళని ఒప్పిస్తుంది. కొద్ది రోజుల తర్వాత గుళ్ళో సింపుల్గా వర్షాన్ని పెళ్లి చేసుకున్నాడు అతను. ఒక్కసారిగా బాధ్యతలన్నీ తన మీద పడ్డా కూడా వర్ష ఎంతో ఓపిగ్గా ఇంటి పని, ఆఫీస్ పని, పాపకు సంబంధించిన పనులు అన్నీ చూసుకునేది. వాళ్ళు ఆఫీస్లో ఉన్న సమయంలో పాపని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని కూడా పెట్టారు. భర్త మీద ఆమెకున్న అమితమైన ప్రేమ తెలియక ఇంద్ర చాలా రోజులు తనని తప్పుగానే అనుకున్నాడు. 6 నెలలు గడిచిపోయింది. అయినా వర్ష అతని కోపాన్ని భరిస్తూనే ఉంది. ఇల్లు దాటి అడుగు బయట పెట్టలేదు. దాంతో విసిగిపోయిన అతను ఆమెను ప్రశ్నించాడో రోజు. ఏం లాభం పొందడానికి నువ్విదంతా చేస్తున్నావు? ఇంకేముంటుంది? మీ ప్రేమ. అది నీకెప్పటికీ దొరకదు. నేను ఎదురు చూస్తాను ఇంద్రగారు. నీలాంటి అవకాశవాది నా జీవితంలో ఉండడం, ప్రతిరోజు నిన్ను చూడాల్సి రావడం నాకు చాలా చిరాగ్గా ఉంది. సరిగ్గా అన్నారు. ఒకవేళ ఈ ఆలోచన నాకే వచ్చుంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని. అంటే ఆ రోజు మీకిచ్చిన ఉంగరం నాది కాదు, మీ భార్యదే. తను తన పుట్టింటి నుంచి తీసుకొచ్చిందంట. ఎందుకు మీతో చెప్పలేదో నాకు తెలీదు. కానీ నేను ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం మైథిలి అక్క అర్థం చేసుకుంది. కొద్ది రోజుల తర్వాత నన్ను కలిసి ఒకవేళ తను చనిపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని బ్రతిమాలింది. ఆ ఉంగరాన్ని అందుకు వారధిగా మార్చుకోమంది. అక్కకి కూడా బతకాలని ఎంతో ఆశ ఉందండి. కానీ ఆ దేవుడు కరుణించలేదు. నాకు మీ ప్రేమ దక్కకపోయినా మీరు సుఖంగా ఉంటే చాలనుకున్నాను. కానీ స్వయంగా మీ భార్యే నన్ను మీ జీవితంలోకి తీసుకొచ్చింది. పాపకి తల్లి ఉండాలని, మీకు తోడు ఉండాలని, నా ప్రేమ గెలవాలని అక్క ఆలోచించింది. వర్ష, నువ్వు చెప్తుందంతా నిజమా? అవును, నాకు మీ మీద ప్రేమ నిజమే. మీరు అసలు ఎప్పుడూ మీకు పెళ్ళైందన్న విషయం నాకు చెప్పలేదు. తెలిసాక నేనే నా మనసు చంపుకున్నాను. బలవంతంగా మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టేంత మనసు లేని దాన్ని కాదండి నేను.
భార్య మాటలన్నీ విన్నాక ఇంద్ర తన తప్పు తెలుసుకున్నాడు. చావుకు దగ్గరై కూడా మైథిలి తన గురించి ఆలోచించిన విధానం తలుచుకుని చాలా బాధపడ్డాడు. అకారణంగా వర్షాన్ని ద్వేషించానని అర్థం చేసుకొని పశ్చాత్తాపపడతాడు. సారీ వర్ష, ఇవన్నీ తెలియక నేను నిన్నెంత ద్వేషించాను. నువ్వెంత అమాయకురాలివో తెలుసు కాబట్టే కదా నేను నీకు తోడుగా ఉన్నాను. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి నేను సెల్ఫిష్ అన్నాను. నీలో రవ్వంతైనా స్వార్థం లేదని ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించు అంటూ భార్య చేతులు పట్టుకొని బతిమాలాడు. నీకింత మంచి మనసుందని అర్థం చేసుకుంది కాబట్టే మైథిలి నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టాడు. ఇంతకీ ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు నువ్వు? నేను మీకు ఎప్పటి నుంచో చెబుదామనుకుంటున్నాను, కానీ నేను దగ్గరకు వస్తేనే మీరు కసుకుంటున్నారు. ఎలా చెప్పను? అది కూడా నిజమేలే, నాదే తప్పు. ఇన్నాళ్ళు నిన్నొక శత్రువులా చూశాను, ఇంకా తప్పు చేయను అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడతను. భర్త మనసు కరిగినందుకు వర్ష ఎంతో సంబరపడింది. కొంతకాలం తర్వాత ఇంద్ర వర్షాలకి ఒక బాబు జన్మించాడు. మైథిలి చివరి కోరిక ప్రకారం ఇంద్ర, వర్ష, వాళ్ళ కూతురు కుట్టి, కొడుకు ఆర్య అంతా కలిసి ఒక కుటుంబంగా సంతోషంగా బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.